హలో ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో వచ్చాను. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. టెక్సాస్లోని శాన్ ఆంటోనియో సిటీలో, అది డౌన్ టౌన్ దగ్గర రివర్ వాక్ అని చెప్పేసి మేము ఎన్నాళ్ళటి నుంచో వింటున్నాం. రివర్ వాక్ చూద్దామని చెప్పేసి, సరే ఈసారి టైం కుదిరింది కదా అని చెప్పేసి శాన్ ఆంటోనియో డౌన్ టౌన్ దగ్గర రివర్ వాక్ కోసం అని చెప్పేసి వచ్చాం. చూస్తే ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది, కొంచెం ఎగ్జైటింగ్ కూడా ఉంది. సో దీన్ని పరిశీలిద్దామని చెప్పేసి చూస్తున్నాం. మేము ఇప్పుడే టికెట్స్ పర్చేజ్ చేసి ఈ బోట్ ఎక్కామండి. కాకపోతే సైడ్ వాక్స్ ఉన్నాయి. సైడ్ వాక్ నుంచి మనం ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి వాకింగ్ కూడా చేయొచ్చు, బాగుంది. బట్ అంత వాకింగ్ చేయలేమని చెప్పేసి బోట్ రైడింగ్ ఉంది, దానికి టికెట్స్ పర్చేజ్ చేసాం. సో ఇప్పుడే బోట్లో కూర్చున్నాం. బోట్ బయలుదేరబోతుంది, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. వావ్, చూడండి బోట్ బయలుదేరింది. సో ఎగ్జైటింగ్గా ఉంది. సో ఇంకా ముందుకి వెళ్ళే కొద్దీ ఎలా ఉంటుందో అనే ఆతృతగా ఉంది. బోట్లో ఉన్న వాళ్ళంతా కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. మిరుమిట్లు కొలిపే కాంతులతో మన బోటు నడి మధ్య ఈ రివర్, శాన్ ఆంటోనియో రివర్ అంటారు, ఈ రివర్ మధ్యలో ప్రయాణం చేస్తుంటే చాలా అద్భుతంగా, అందంగా ఉంది. వావ్, ఈ విధంగా బోట్ రైడింగ్ చేస్తుంటే నాకు వెనీస్ సిటీ గుర్తొస్తుందండి. అదేనండి, ఇటలీలో ఉంది కదా వెనీస్ సిటీ. అక్కడ కూడా సిటీ మధ్యలో ఉన్న రివర్ మీద బోట్ రైడింగ్స్ మనం చాలా మూవీస్లో చూసాం. నేను ఎప్పుడు విజిట్ చేయలేదు, బట్ మూవీస్లో చూసాం. అదే గుర్తొస్తుంది, కానీ సేమ్ అచ్చం దానిలాగే అద్భుతంగా ఉంది. శాన్ ఆంటోనియో ఎవరన్నా విజిట్ చేసినప్పుడు, అంటే కొత్తగా విజిట్ చేసినప్పుడు, ఖచ్చితంగా రివర్ వాక్కి రండి. రివర్ వాక్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. రివర్ వాక్ మీద బోట్ రైడింగ్ ఉంటుంది. ఈ బోట్ రైడింగ్ ఏం చేస్తారంటే, వాళ్ళు ఇటు నుంచి 2-3 డైరెక్షన్లో తీసుకెళ్ళి మళ్ళీ మనల్ని ఇక్కడికి తీసుకొచ్చి దింపుతారు. బట్ మనం సైడ్ వాక్స్ నుంచి వెళ్తుంటే రెస్టారెంట్స్, అంటే చైనీస్ రెస్టారెంట్, ఇండియన్ రెస్టారెంట్, లేదంటే మెక్సికన్, మల్టీ కంట్రీ రెస్టారెంట్స్ ఉంటాయి. సో వాట్ ఎవర్ ద ఫుడ్ వీ వాంట్ టు ట్రై, చాలా టేస్టీగా బాగుంటుందంట. ట్రై చేయొచ్చు మీరు కూడా. వావ్, ఈ మినీ బ్రిడ్జెస్ కింద నుంచి బోట్ పాస్ అవుతుంటే కలర్ఫుల్ లైటింగ్స్ చాలా అద్భుతంగా ఉందండి. బా, భలే అనిపిస్తుంది, బాగుంది. ఈ బోట్ ముందుకు వెళ్తుంటే మనకి ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూడండి, అవి హిల్టన్ హోటల్, మ్యారియట్. సో అవన్నీ వెరైటీస్ ఆఫ్ హోటల్స్ అండి. కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి, చాలా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా మీరెవరన్నా శాన్ ఆంటోనియో విజిట్ చేద్దామని వస్తే మాత్రం ఈ రివర్ వాక్ని మిస్ కాకండి. దట్టు నవంబర్ అండ్ డిసెంబర్ ఫెస్టివల్ సీజన్లో బ్యూటిఫుల్ లైటింగ్స్ అండి. ఇప్పుడు మీరు ఇంకా పూర్తిగా చూడట్లేదు, అంటే వాళ్ళు ఇంకా కంప్లీట్గా ఆన్ చేయలేదు. బై ద థ్యాంక్స్ గివింగ్ డే టైం కల్లా మొత్తం అంతా సెట్ చేస్తారంట, చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఎవరు మిస్ కాకండి. అదిగో చూడండి, ది టవర్ ఆఫ్ అమెరికా. మొన్న మనం ఆ టవర్ కూడా ఎక్కాము, ఆ వీడియో కూడా ఉంది. మీరు సెర్చ్ చేయండి, మీకు దొరుకుతుంది. వావ్, రెస్టారెంట్స్ అన్ని చాలా బిజీగా ఉన్నాయండి. అలాగే ఆన్ ది వే మ్యూజిక్ కూడా ప్లే చేస్తున్నారు, లైవ్ మ్యూజిక్. అండ్ మన కోటి సెంటర్లో ఏ విధంగా షాపింగ్ మాల్స్ ఉంటాయో,
ఇక్కడ గూడా సైడ్ వాక్స్ మీద షాపింగ్ మాల్స్ లాగా చిన్న చిన్న షాప్స్ పెట్టారండి. అక్కడ చూస్తే ఐటెమ్స్ మనకు అట్రాక్టివ్ ఉంటాయి గానీ, మంచి ప్రైస్ కూడా చెప్తున్నారు. మేము ఈ బోట్ రైడింగ్ చేస్తుంటే మా డ్రైవర్ గూడా శాన్ ఆంటోనియో హిస్టరీ అంతా చెప్తున్నాడు గానీ, మేమంతా గూడా అతను ఎక్స్‌ప్లెయిన్ చేసే దాని మీద ఫోకస్ చేయలేదు. మేము మాట్లాడుకుంటూ ఉన్నాం. ఫెస్టివల్ సీజన్‌లో శాన్ ఆంటోనియో డౌన్ టౌన్‌కొచ్చినప్పుడు పార్కింగ్ కొంచెం ఇబ్బందే ఉంటుందండి. కాకపోతే అంటే కొంచెం కాస్ట్‌లీ గూడా ఉండొచ్చేమో. మీరు ఆన్‌లైన్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. లేదంటే అక్కడికొచ్చినా గూడా కొన్ని పబ్లిక్ ఇన్ ద సెన్స్ మినిమమ్ పే ఉంటాయండి. సో, మీరు ఎక్కడో చోట మంచి ప్లేస్ చూజ్ చేసుకొని, పార్క్ చేసుకొని, అక్కడ మీకు క్యూఆర్ కోడ్ ఉంటుంది. అది స్కాన్ జేసి అక్కడ పే చేయాలి. పే చేస్తే మళ్ళీ మీరు రిటర్నొచ్చి దాన్ని ఎండ్ ఆఫ్ పార్కింగ్ అని జెప్పి ప్రెస్ చేసేంత మటికి మీకు బిల్ పడుతూనే ఉంటుంది. సో, 1 అవర్‌కి $14 ఎంతో ఉంటుందండి. మా పక్క నుండి ఇంకొక బోట్ వెళ్తుంది చూడండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మొత్తం రెడ్ కలర్‌లో ఉంది. వావ్! మీకు గుర్తుంటే మన ఆంధ్రప్రదేశ్ లేదంటే తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగు సబ్జెక్ట్‌లో 'కాశ్మీర యాత్ర' అని జెప్పేసి నాయని కృష్ణకుమారి గారు రచయిత రాశారు. నాకు ఆ పాఠం గుర్తొస్తుందండి. మీరు శాన్ ఆంటోనియో వచ్చినప్పుడు ఒకే రోజు ఒక 2, 3 ప్లాన్ చేసుకొనొస్తే దాంట్లో ఒకటి డే టైమ్‌లో, మార్నింగ్ టైమ్‌లో సఫారీ ఒకటి ప్లాన్ జేసుకోవచ్చు. ఓకేనా? సెకండ్ ఐటెమ్ వచ్చేసి శాన్ ఆంటోనియో డౌన్ టౌన్‌లో ది టవర్ ఆఫ్ అమెరికా ప్లాన్ చేయొచ్చు. అది అయిపోయిన తర్వాత ఈవినింగు ఖచ్చితంగా 6 దాటితే ఎందుకంటే మనకి లైటింగ్స్ కావాలి కాబట్టి ఈ రివర్ వాక్‌కి రావచ్చు. సో, ఆహ్, ఈ 3 ఒక రోజులో హ్యాపీగా కవర్ చేయొచ్చు. ఈ 3 చాలా బావుంటాయి. మీకు హాలిడే సీజన్‌లో ఫన్ టైమింగ్ బాగా మ్యాచ్ అవుతుంది. ఈ 3 విజిట్ చేస్తే. బై ద వే నా ఛానెల్‌లో సఫారీ వీడియో గూడా ఉంది. అది గూడా చూడండి. బేసిక్‌గా ఏంటంటే ఎలా ఉంటుంది విజిట్ చేసే ముందు బావుంటుందా? బాగోలేదా? ఆహ్, హ్మ్, అనే డౌట్ ఉంటే ఒకసారి ఆ వీడియో గూడా చూడండి. సెకండ్ ది టవర్ ఆఫ్ అమెరికా వీడియో గూడా ఉంది. అది గూడా చూడండి. మీకు అర్థమవుతుంది. సో, ఆహ్, హ్మ్, ఈ 2 చూస్తే ఖచ్చితంగా మీరు విజిట్ చేస్తారు. విజిట్ చేయాల్సినటువంటియే. వావ్! మన పక్క నుండి ఈ బోట్ ఎళ్తుంది చూడండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి కలర్స్. సో, బోట్స్ బ్లూ కలర్, రెడ్ కలర్ మేబీ అమెరికన్ ఫ్లాగ్ కలర్స్ అనుకుంటాను. ఎక్సలెంట్‌గా ఉన్నాయి. ఐ లైక్ ఇట్. చూడండి ఈ షాపింగ్ మాల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. రెస్టారెంట్స్ చాలా బిజీగా ఉన్నాయి. మేము ఇది ఈవినింగ్ అరౌండ్ 7 అవుతుందనుకుంటండి. ఆ టైంలో బోట్ రైడ్ చేస్తున్నాం. బ్యూటిఫుల్‌గా ఉంది. అయితే కలర్స్ అంటే ప్రతి చెట్టుకి ఇంకా లైటింగ్స్ మొత్తం సెట్ చేస్తారంటే మేము థాంక్స్ గివింగ్‌కి ఒక 15 డేస్ ముందే వచ్చాం. ఇక థాంక్స్ గివింగ్ అయితే ప్రతి చెట్టు కూడా లైటింగ్స్‌తో కవర్ చేస్తారంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా బిజీగా ఉంది. ఐ లైక్ ఇట్ యాక్చువల్లీ. మనకి కవిత్వం రాదు గానండి. ఒక కవి అయితే భలే వర్ణిస్తాడు అందంగా. నాకు నాయని కృష్ణకుమారి గారు ఆహ్, కాశ్మీర యాత్ర తను అనుభవించినటువంటి అనుభూతినంతా గూడా చాలా అద్భుతంగా దాంట్లో ప్రస్తావించారు ఆ కథలో. ఇక్కడ గూడా అట్లాగే ఉంది గానీ, మనం కవులం గాదు, కవిత్వం రాదు కాబట్టి మనం వర్ణించలేకపోతున్నాం. బట్ ఆహ్, వన్ ఆఫ్ ది ఆహ్, వెరీ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అండి ఇక్కడ ఇది. శాన్ ఆంటోనియో రివర్ వాక్. రెస్టారెంట్స్ కూడా అండి, వాళ్ళు చాలా సృజనాత్మకతంగా పబ్లిక్‌ని ఆకర్షించే విధంగా ఎవరికి తోచిన ఐడియా, ఆర్కిటెక్చర్‌తో వాళ్ళు చాలా అద్భుతంగా డిజైన్ చేశారు.
వావ్! మిరుమిట్లు కొలిపే కాంతులతో ఇదొక పండగ వాతావరణంలాగా అనిపిస్తుంది. వావ్! బ్యూటిఫుల్ లైటింగ్ కదండీ! అబ్బా! చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రాంతంలో లైటింగ్స్ ఇంకా సెట్ చేస్తున్నారంట అండి. కాబట్టి పూర్తిగా కంప్లీట్ లైటింగ్స్ మనకి ఇంకా కనిపియట్లేదు. అక్కడక్కడ కొన్ని స్విచ్ ఆన్ చేసి టెస్ట్ చేస్తున్నారంట. If you like this video, please subscribe, share and follow. Like. Put a heart on the comment.